వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. ఏపీలో అయితే పోలింగ్ అంటే ఓటర్లు మాత్రం చాలా ఉత్సాహంగా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఇంత ఎర్రటి ఎండలో కూడా లైన్లలో బారులు తేరి మరి వాళ్ళ ఓటు హక్కుని ఉపయోగించుకుంటున్నారు. పొద్దున్న మనం 11 గంటలకి 11:30 ఆ సమయంలో చూసుకుంటే 20% కన్నా కొంచెం ఎక్కువ ఉన్న సందర్భం చూసుకుంటే ఆయన ఇప్పుడు చూసుకున్నట్టయితే దానికి డబల్ అయిపోయింది. సో ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటుని ఖచ్చితంగా ఉపయోగించుకుంటున్నారు. అంటే పక్క రాష్ట్రాలలో ఉన్న వాసులు కూడా వచ్చేసి ఇక్కడ వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. సో ఈ అంశాన్ని అంటే మనం మళ్ళీ చూడొచ్చు. వెనకాల స్క్రీన్ లో మనకు కనిపిస్తుంది కదా. ఈసారికి అయితే ఓటింగ్ అయితే చాలా వరకు గతంలో కన్నా చాలా ఎక్కువ శాతం అయితే పోలింగ్ అయితే నమోదవుతుంది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇందాక మనం చూసాం అంటే 11:30 ఆ ప్రాంతంలో చూసినప్పుడు పోలింగ్ 20 చేంజ్ ఎంత ఉంది, కానీ ఇప్పుడు చూస్తే అనూహ్యంగా చాలా అంటే డబల్ పెరిగిపోయింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇంత ఎండలో కూడా వాళ్ళు అసలు ఇంత ఎండని కూడా కాదని మా ఓటుని మేము ఉపయోగించుకోవాలని చెప్పేసి వాళ్ళ క్యూ లైన్ లో ఉండి మరి వాళ్ళ ఓటుని వినియోగించుకుంటున్నారు. అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇక్కడ నియోజకవర్గాలుగా వాళ్ళు చూస్తుంటే 1 వరకు వచ్చిన దానికి చూస్తే మీరు ఒకసారి చూడండి. 175 నియోజకవర్గాలలో ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి మనకి 40.26% అయితే నమోదైంది. సో మిగతా డిస్ట్రిక్ట్స్ లో ఎలా ఉంది? ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్ టోటల్ ఇప్పటి వరకు 1 o'clock వరకు వచ్చిన ఇది రిపోర్టు 40.26% పోలైంది. సో తర్వాత చూసుకుంటే మనకి అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాలో 19.34, అనకాపల్లి 24.12, అనంతపురం 29.52, అన్నమయ్య జిల్లాలో 17.38, తర్వాత బాపట్ల 31.67, చిత్తూరు 30.31, కోనసీమ చాలా బాగా పెరిగిందండి 43.12, తూర్పుగోదావరి 20.39, ఏలూరు కూడా బాగుంది 38.76, గుంటూరు 25.45, కాకినాడ 25.30, కృష్ణా 22.45, కర్నూలు 26.34, తర్వాత నంద్యాల 32.57, ఎన్టీఆర్ జిల్లా 15 అంటే 15.98, పల్నాడు 16.49, పార్వతీపురం 23.87, ప్రకాశం 30.69, పిఎస్ఎంఆర్ నెల్లూరు 18.80, శ్రీ సత్యసాయి జిల్లా 28.37, శ్రీకాకుళం 40.52, తిరుపతి 26.14, విశాఖపట్నం 25.45, విజయనగరం 25.34, పశ్చిమ గోదావరి 19.54, కడప 32.64. అయితే ఇప్పుడు చూసారా మీరు, మనం పొద్దున్న 11:30 చెప్పుకున్నప్పుడు శ్రీకాకుళం చాలా తక్కువ నమోదైంది, ప్రకాశం ఎక్కువైంది. కానీ ఇప్పుడు రివర్స్లో ఇప్పుడు మనకి చూసుకుంటే కోనసీమ 40 చిల్లర వచ్చింది. అదేవిధంగా మీకు శ్రీకాకుళం కూడా చాలా ఎక్కువ వచ్చింది, 40% పైనే వచ్చింది. సో అంటే జనాలు కొంచెం ఎండెక్కే కొద్దీ రావడం మొదలు పెట్టారు, ఎండకి వెరవకుండా వస్తున్నారు. ఇప్పుడు ఓటు ఉపయోగించుకోవాలి అన్న ఒక్క కాన్సెప్ట్ తోటి వాళ్ళు బయటికి రావడం జరుగుతోంది. ఇది ఇప్పుడు 1 గంటకే మనకి 40% అంటే ఇంకా సాయంకాలం 5-6 అయ్యేసరికి మనకి 75 నుంచి మరి 80 దాటుతుందో ఏంటో, 83 దాకా అవ్వచ్చు, 83% ఓటింగ్ నమోదు కావచ్చు అని అధికారుల అంచనా. అంతవరకు రీచ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే ఇందాక చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మీరు వినుంటే, ఆయన ఓటేసి బయటకు వచ్చాక నా జీవితంలో నేను చాలా ఎన్నికలు చూశాను, కానీ ఈ ఎన్నికలు అంత ప్రత్యేకత ఏదీ లేదు. ఎందుకంటే ఓటర్లలో ఒక అవగాహన వచ్చి మేము ఓటు వెయ్యాలి, తప్పకుండా ఓటు ఉపయోగించుకోవాలి, ఓటు వేయకపోతే మేము ఏదో కోల్పోయాం అన్న భావనలో వాళ్ళు వచ్చి, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చారు, తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు, మళ్ళా అమెరికా, తర్వాత గల్ఫ్, ఇలాగా ఎన్ఆర్ఐస్ బోల్డ్ మంది వచ్చి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ రకంగా వినియోగించుకోవడం చాలా చెప్పదగ్గ విషయం అన్నట్టుగా వారు మాట్లాడారు. నిజమే అది. ఈసారి అంటే మనం చెప్పుకున్నట్టుగా యువత 10 లక్షలు ఉన్నారు, ఇంచుమించుగా 10 లక్షల పైన. అదొక ప్రత్యేకత. అయితే పెద్దవాళ్ళు అసలు పొద్దున్న 6 నుంచి క్యూలో నిల్చుని ఎండను సైతం లెక్క చేయకుండా వాళ్ళు నడవలేని స్థితిలో కూడా వాళ్ళు అసలు వచ్చి వెయ్యాలి అనే ఒక ఉత్సాహం చూస్తుంటే, సో ప్రతి ఒక్కళ్ళు దీని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇంకా ఎవరైనా ఇంట్లో పడుకునున్నా లేకపోతే భోజనాలు చేస్తూ ఉన్నా బయటకు వచ్చేసి లేదు మేము ఓటు వేయాలి, వీళ్ళందరూ మాకు స్ఫూర్తి అని వాళ్ళు వచ్చి ఓటు వేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఓటింగ్ శాతం పెరిగితేనే కదమ్మా ఎవరు వస్తారు. అంటే
నిర్ణయం అనేది ఒక ఓటింగ్ శాతాన్ని బట్టి మనకు ఉంటుంది, ఏ పార్టీ వస్తుంది ఏ పార్టీ రాదు. సో మనకి సాయంకాలానికి ఓటింగ్ శాతం పెరిగింది అనుకోండి, ఇప్పుడు ఇంత ఓటింగ్ పోల్ అయితే కనుకైతే ఈ పార్టీ రావచ్చు ఒక అంచనా వస్తుంది. రాత్రికి మనకి అది ఒక అవగాహనకు వస్తాం మనం. సో ప్రజలు వచ్చి ఇంకా వాళ్ళు ఉత్సాహంగా పాల్గొవాలి. ఏ ఏ జిల్లాల్లో అయితే కొంచెం ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉందో వాళ్ళు చూసుకుని కొంచెం వాళ్ళు బయటకు వచ్చి ఓటు వేస్తే బాగుంటుంది. అంటే గతంలో చూసుకున్నట్టే ఇక్కడ తెలంగాణలో జరిగినప్పుడు ఇంత పెద్ద హైదరాబాద్ లోనే ఓటింగ్ శాతం అయితే తక్కువ అయిపోయింది. కానీ ఈసారి ఏపీలో చూసుకుంటే ఇక్కడ జరిగిన లాగా కాకుండా అక్కడ ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి ఉత్సాహం చూపెడుతున్నారు. ఖచ్చితంగా ఈసారి మేము ఓటు హక్కుని ఎక్కడున్నా కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఏ రాష్ట్రంలో ఉన్నా అండ్ ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళు ముందే వచ్చి ఎప్పుడెప్పుడు పోలింగ్ డేట్ వస్తుందా అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేయడం జరిగింది. ఈసారి అంటే మార్పు అనేది కనిపిస్తుంది కదా. అంటే గతసారి అంటే ఈ 5 సంవత్సరాల తర్వాత ముందు ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు మార్పు వచ్చింది, యువతలో కూడా మార్పు వచ్చింది. ఓటు అనేది ఎంత విలువైందని తెలుసుకున్నారని అనుకోవచ్చు. అంటే అవునండి, అసలు యువతలో మార్పు రావడమే కాదు, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా వాళ్ళు ఎప్పుడు వేస్తారు. సాధారణంగా పెద్దవాళ్ళు వెనకని చెయ్యరు చెప్పాలంటే, మిడిల్ ఏజ్డ్ వాళ్లే కొంచెం అటు ఇటుగా వేస్తూ ఉంటారు. ఈసారి అందరూ కలిసి ముందుకు వస్తున్నారు. తర్వాత మీరు చెప్పినట్టు తెలంగాణలో లాస్ట్ టైం కొంచెం తక్కువే వేశారు, ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ మీద కొంచెం అప్పుడు బాగా నెగిటివ్ ఉంది, మీకు తెలుసు ఊళ్ళల్లో అంతా కూడా నెగిటివ్ పడింది. ఈసారి లోక్సభకి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. సో మొత్తం మీద ఇప్పుడు ప్రజలైతే వచ్చి తప్పకుండా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఇంకా వచ్చి ఓటింగ్ పర్సంటేజ్ పెంచుతారని మనం ఆశిద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.